సర్వైకల్ క్యాన్సర్ పేరు వింటేనే వణికిపోతున్నారు మహిళలు. ప్రారంభ దశలో గుర్తించకపోవడంతో ప్రాణాలకు ముప్పుగా మారుతోంది ఈ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణను సవాలుగా తీసుకుంది వైద్య శాఖ. వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణ వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరలోనే ఊపందుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో 4వ స్థానంలో నిలుస్తోంది సర్వైకల్ క్యాన్సర్. దేశంలో ఏటా 1,30,000 మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అటు నగరాలు ఇటు గ్రామీణ మహిళల్లో ఈ క్యాన్సర్ పైన సరైన అవగాహన లేకపోవడంతో ఇది సోకిన విషయాన్ని తొలి దశలో గుర్తించలేకపోతున్నారు. పలు రకాల క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్న హైదరాబాద్లోని ఎంఎన్జే ఆసుపత్రికి సర్వైకల్ క్యాన్సర్ చికిత్స కోసం వస్తున్న మహిళల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. యూజువల్లీ ఈ క్యాన్సర్ మాత్రం 50-60స్లో కామన్గా కనిపిస్తుంది. యంగర్ ఏజ్ గ్రూప్ అంటే చాలా రేర్గా తరచుగా కనిపిస్తుంది. హెచ్పివి వ్యాక్సిన్ ఐదర్ గర్ల్స్కైనా బాయ్స్కైనా ఇవ్వచ్చు. సో 9 నుంచి 14 ఇయర్స్ ఐడియల్ ఏజ్, కానీ మనము 18-19 ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. రోజు ఎంఎన్జే ఆసుపత్రికి వచ్చే రోగుల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. వైద్యుల అంచనా ప్రకారం రోజుకు నమోదయ్యే కొత్త కేసుల్లో 40% సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఉంటున్నాయి. సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన లేక చాలా మంది మహిళలు దాన్ని తొలి దశలో గుర్తించలేకపోతున్నారు. 3 లేదా 4వ దశలో ఆసుపత్రులకు వెళ్తున్నారు. ముందుగా గుర్తిస్తే ఈ క్యాన్సర్కు పూర్తి స్థాయి పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుందంటున్నారు వైద్యులు. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. ప్రతి 8 నిమిషాల్లో ఒక ఆడవాళ్ళు చనిపోతున్నారు ఈ క్యాన్సర్ వల్ల. మన ఇండియాలో దిస్ ఇస్ ద లీడింగ్ డెత్ కాజింగ్ క్యాన్సర్ ఫర్ ద ఫీమేల్. దానికోసమే ఈ క్యాన్సర్ కేర్ సెంటర్ ద్వారా మేము వాళ్ళకి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటంటే ముందుగా అంటే భవిష్యత్తులో వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనేది ముందుగానే తెలిసిపోతుంది. ఇది స్క్రీనింగ్ అంటాం. అందుకనే సో ఏదైనా కూడా అర్లీగా కనుక్కోవడము అండ్ తొందరగా రాకుండా ఉండడానికి ఒకటైతే వ్యాక్సినేషన్, ఇంకోటి స్క్రీనింగ్. ఈ రెండింటి వల్ల మనం క్యాన్సర్ని త్వరగా కనుక్కోవచ్చు, అలాగే క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు. హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా సర్వైకల్ క్యాన్సర్ సోకుతుందంటున్నారు వైద్యులు. ప్రారంభంలో గర్భాశయ ముఖద్వారం ఉపరితలం కణాలకే పరిమితమై ఉంటుంది ఈ క్యాన్సర్. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా కణితి పరిమాణం చుట్టుపక్కల కణజాలానికి విస్తరిస్తుంది. తర్వాత పెల్విక్ గోడలకు సోకుతుంది. 4వ దశలో శరీరంలోని ఇతర భాగాలకు విస్తరిస్తుందంటున్నారు వైద్యులు. ఈ క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే దాదాపు 95% వరకు పూర్తిగా నయం చేయవచ్చునని వైద్యులు చెబుతున్నారు. స్క్రీనింగ్లో బయటపడిన సర్వైకల్ క్యాన్సర్ కేసులో 70% రోగుల్లో 3 లేదా 4వ దశలోనే క్యాన్సర్ ఉన్నట్లు గుర్తిస్తున్నారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే దీన్ని నయం చేసే అవకాశం ఉండగా ఆలస్యంగా గుర్తించడంతో ఈ అవకాశాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. 83% సర్వైకల్ క్యాన్సర్ వీటితో వస్తుందని చెప్పి ఒక వ్యాక్సిన్, గార్డాసిల్ వ్యాక్సిన్, ఆల్రెడీ ఇది స్మిత్ అండ్ బికేమ్ ఆల్రెడీ అమెరికాలో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇది ఆల్రెడీ 154 దేశాలలో వ్యాక్సినేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన దేశంలో ఇంకా స్టార్ట్ కాలేదు. అవుట్ ఆఫ్ 94 కంట్రీస్లో 154 కంట్రీస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్తే మేలంటున్నారు వైద్యులు. హెచ్పివి వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ చేయించుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ను 9 నుంచి 14 ఏళ్ల అమ్మాయిలకు వేయించాలని సూచిస్తున్నారు. నిర్ణీత వయసు దాటితే అదనపు డోసులు తీసుకోవాలంటున్నారు వైద్యులు. హెచ్పివి వ్యాక్సిన్ ఎవరిలో తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? ఇంతకుముందు చెప్పినట్టు ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి తప్పనిసరిగా వెళ్ళి తీసుకోవాల్సిందే అండి. ఈ ఒక్క వ్యాక్సిన్ వల్ల ఇన్ని క్యాన్సర్స్ ప్రివెంట్ అవుతున్నాయంటే తప్పనిసరిగా మనం ఆ వైరస్కి ఎక్స్పోజ్ కాకముందే, అంటే మన పిల్లలు ఆ వైరస్ ఎక్స్పోజ్ కాకముందే 9 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల్ని మనం వ్యాక్సినేషన్ తీసుకోవాలండి. సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో సర్వైకల్ క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోతున్న వారిలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. మహిళల ప్రాణాలకు పెనుముప్పుగా మారుతున్న ఈ క్యాన్సర్ను అడ్డుకునేందుకు హెచ్పివి నిరోధక వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 800కు పైగా పిహెచ్సిలు, యూపీహెచ్సిల్లో మరో 2 నెలల్లో వ్యాక్సిన్ను అందుబాటులోకి తేనుంది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 91 యూపీహెచ్సిలో 55,000 మంది బాలికలకు వ్యాక్సిన్ను ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సర్వైకల్ క్యాన్సర్పై ఇప్పటికే యుద్ధం ప్రకటించాయి. అమెరికా, యూరప్, చైనా, జపాన్ లాంటి దేశాల్లో చిన్న వయసులోనే వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి చేశాయి. ఈ క్యాన్సర్ను నిరోధించడానికి 14 ఏళ్లు నిండిన బాలికలందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వటం, ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తించేలా అవగాహన కల్పించడం తప్పనిసరి.